సరే, ఇప్పుడు చెన్నై ప్లాట్ఫామ్ చర్చ్ చూసాం. అక్కడ నుండి ఇప్పుడు వేళచ్చేరికి వెళ్ళారు. ఎలా చర్చ్ ఎదిగింది? జయలలిత చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత స్లమ్స్ అన్ని అక్కడ కార్పొరేషన్ గ్రౌండ్ లో ఒక ఆడిటోరియం కట్టి చుట్టుపక్కల గుడిసెలన్నీ తీసేయమన్నారు. టెన్నిస్ స్టేడియం ఈ రోజు కూడా ఉంది. టెన్నిస్ స్టేడియం కట్టారు. అది కట్టినప్పుడు తీసేయమని, ఈ చర్చ్ కూడా షెడ్ గుడిసెల పక్కన ఉంది కాబట్టి తీసేయమన్నారు. సో ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు వచ్చి పీకేస్తున్నారు, కార్పొరేషన్ వాళ్ళు వచ్చి. గుర్తుంది. కానీ దేవుని కృపలో అంతకు ముందు ఒక వేళచ్చేరి అనే ఒక అది కూడా ఒక చేరియే, ఒక అవుట్స్కట్స్, వేళచ్చేరి బాగా అవుట్స్కట్స్ చెన్నైలో. ఆ అవుట్స్కట్స్లో ఒక స్థలాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ స్థలం కొనిపెట్టాం. అది దూరం అని, బస్సులు లేవని, ఎవరు రాకపోతే అది ఒక చిన్న షెడ్ వేసి అట్లా ఉంచేసాం. సో ఈ ప్లాట్ఫామ్ పీకేసిన తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ వేసి అక్కడ షెడ్ వేసాం. అక్కడ వేసిన తర్వాత మనుషులు రావడం లేదు, ఎందుకంటే బస్సులు లేవు, ట్రైన్స్ లేవు, వాటర్ లేదు, కార్పొరేషన్ మున్సిపాలిటీ లేదు, ఏమీ లేవు అక్కడ. అప్పుడు అక్కడ కూర్చొని మేమందరం ప్రార్థన చేస్తే ఒక చిన్న టీం, ఇది చెన్నైలో సెంటర్ అవ్వాలి, ఇక్కడికి ఇంజనీర్స్ డాక్టర్స్ రావాలి, ట్రైన్స్ పడాలి, బస్సులు రావాలి, దేవా ఇది హబ్ అవ్వాలి అని ప్రార్థన చేసాం. ఇవాళ వేళచ్చేరి అంటే చెన్నైలో తెలియని వాళ్ళు లేరు. దట్ ఈస్ ద హబ్. ఏషియాలోనే పెద్ద మాల్ అయిన ఫీనిక్స్ మాల్ అక్కడికే వచ్చింది. అది సెంటర్ అయిపోయింది. అన్ని స్థలాల నుంచి మెట్రో బస్సులు అన్ని వచ్చాయి. దేవుడు అంత అద్భుతంగా తన ప్రణాళికలో అది నేర్పిస్తాడని తెలుస్తుంది. చర్చే ఊరు బయట, కానీ దాని నెక్స్ట్ ఏమైంది? ఐటీ వచ్చాయి, కంప్లీట్ ఐటీస్ వచ్చాయి. ఫుల్ ఐటీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేస్ అయిపోయింది ఇప్పుడు చెన్నైలో. ప్రైజ్ గాడ్. అక్కడ ఆ షెడ్ వేసాము. ఆ తాటాకులు షెడ్ వేసి అందులో మీటింగ్ జరిగేది. 50/70 అనేక స్థలాల నుంచి వచ్చేవాళ్ళు. సైకిళ్ళే ఉంటాయి అందరికప్పుడు. ఇంకా గుర్తుందరే ఆ రోజులు వెళ్ళి అక్కడ పేడాలేవాడిని. అవును. సాటర్డే అయితే అక్కడే కూర్చొని పనులు చేసేవాడిని. అవును. ఇంకా ఇక్కడ సతీష్ ఉన్నాడు, ఇదంతా మా గ్యాంగ్. సతీష్, ఇంకా జయమణి, డార్విన్, ఇంకా పెద్ద గ్యాంగ్ ఉంటాం. మేమందరం కలిసి వెళ్ళి పనులు చేసి ఆ స్థలాన్ని అంతా శుభ్రపరిచి అవన్నీ కలెక్ట్ రెడీ చేసుకుని, సౌండ్లు పెట్టుకుని, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్లు అన్ని ట్యూనింగ్లు చేసుకుని ఆ రోజుల్లో అది. దాని తర్వాత కాలిపిన సంఘటనలు చెప్పండి. 2000లోనే నాకు యాక్సిడెంట్ అయ్యి కన్ను నుంచి అప్పుడే రెజిస్టర్ అవుతున్న సమయంలో ఒకరోజు సడన్గా చర్చి నుంచి ఫోన్ వచ్చింది. చర్చి కాలిపోయింది అయ్యగారు అని చెప్పి అక్కడున్న బ్రదర్స్ ఫోన్ చేశారు. ఆ చర్చ్ అంతా కూడా ఒక దీపావళి రోజు ఎవరో తారాజోబా కావాలని వేశాడో యాక్సిడెంట్లో మనకు తెలియదు, కానీ మొత్తం కాలిపోయి బూడిదైపోయింది అక్కడ. అంతవరకు 5 సంవత్సరాల నుంచి సంపాదించుకున్న అన్ని తబలాలు, మ్యాట్స్, ఫ్యాన్స్, లైట్స్, యాంప్లిఫైర్స్ అన్నీ కాలిపోయింది. చర్చ్ అంతా కాలిపోయి బూడిదైపోయింది. అక్కడ ఏం చేయాలనేది ఇంకా అర్థం కాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన కూర్చొని ఏడుచుకుంటా షామాన్ వేసి ద నెక్స్ట్ డే ఇంకో షామాన్ వేసిన పిక్చర్ ఉంటుంది. ఓకే, థర్స్డే కాలిపోయింది చర్చ్ అంతా. ఎక్కడ ఉపాస ప్రార్థన పెట్టాలని తెలియక షామాన్ వేసి ప్రార్థించాం. జెరుబ్బాబేలు చేతులే పునాది వేసను, జెరుబ్బాబేలు చేతులే పని ముగించిన వాగ్దానం ఇస్తే అదే వీక్లో ఆ సండే ఆ కాలిపోయిన స్థలంలో ఒక పునాదేశం, మూలరాయి వేసాం. మూలరాయి వేసి అక్కడ చర్చ్ బిల్డింగ్ స్టార్ట్ చేసాం. చర్చ్ మెంబర్స్ అందరూ, యూత్, యవనస్తులు, ఐఐటి స్టూడెంట్స్, మేస్త్రులు, ఎలక్ట్రీషియన్స్, మొత్తం చర్చ్ మెంబర్స్ అందరూ వచ్చి వాళ్లే పని చేసుకొని ఆ చర్చ్ అంతా కట్టడం జరిగింది. ఇప్పుడున్న చర్చ్ అది, మీరు చూస్తున్న చర్చే. అంతకంటే పెద్ద చర్చ్ మళ్ళీ కట్టలా. నాకు ఇంకా గుర్తుంది, ఆ గుంతలు తెస్తానికి కాంట్రాక్టర్ అన్నారు 1 వారం రోజులు పడుతుంది ఆ గుంటలు తెస్తానికి. అంటే మీరు అన్నారు రేపు మార్నింగ్ వచ్చండి రెడీ అయిపోతుంది అన్నారు. రాత్రికి ఇంకా మాకు ఛాలెంజ్ ఆ పిల్లర్స్ చేస్తానికి, గుంటలు తవ్వుతానికి. ఇంకా అందరు టీం అందరు కలిసి తవ్వండ్రా అని చెప్పి ఇంకా ఇప్పుడు చెన్నైలో ఉన్న యూత్ అందరు చాలా మంది రక్షించబడ్డారు. యూత్ అంతా రెడీ టు వర్క్ అనమాట. రాత్రే మేము తీసేస్తాం రమ్మంటే జోక్ చేయకండి, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 నెల 30 days పడుతుంది అన్నాడు ఆయన. తెల్లరిదప్పుడు గుంటలు తీశారండి 2 పిల్లర్స్కి. ఆయన వచ్చి ఆశ్చర్యపడి ఆ కూలోళ్ళందరూ తిట్టాడు, వీళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా మీరని. అంటే అంత ఆసక్తితో దేవుని సంఘాన్ని ఎవరిని డబ్బులు అడగకుండా, చందాలు పోగు చేయకుండా కట్టుకున్నాం. కానీ ఇట్ టుక్ 1 year కంప్లీట్ అవ్వడానికి. బట్ 3 weeks మాత్రమే బయట మీటింగ్ పెట్టాం. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండగానే అక్కడే మీటింగ్ పెట్టుకునే వాళ్ళం. ఆ తర్వాత అలాగ స్లాబ్ వేసేసుకున్న తర్వాత
అక్కడ మీటింగ్ జరిగింది, కంటిన్యూ అయింది. 2001 అక్టోబర్ 26 సేమ్ డే చర్చి డెడికేషన్ చేసాం.